హాయ్ హలో వెల్కమ్ టు స్వరస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే బూందీ లడ్డూని ప్రిపేర్ చేయబోతున్నానండి. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఒకసారి బూందీ లడ్డు ప్రిపేర్ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తాయి. కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ట్రై చేయొచ్చండి. మనకి సంక్రాంతి అంటేనే పిండి వంటలు కదా. ఈ సంక్రాంతికి ఒకసారి మీ ఇంట్లో ఈ విధంగా బూందీ లడ్డూని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి. మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో బూందీ లడ్డు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 4 కప్పుల శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఈ శనగపిండిని మనం జల్లించుకొని తీసుకోవాలండి. ఎప్పుడైనా సరే అప్పాలు చేసినా సరే పిండిని జల్లించుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, చిటికెడు వంట సోడాని యాడ్ చేసుకోవాలి. ఈ పిండిని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇందులో కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా నార్మల్గా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా పిండిని బాగా కలుపుకుంటూ మనకి ఎన్ని వాటర్ అవసరం అవుతాయో అన్ని వాటర్ కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారి ఎక్కువగా పోసినట్లయితే మనకి పిండి లూజ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా కొన్ని యాడ్ చేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. అప్పుడే మనకి బూందీ అనేది రౌండ్గా వస్తుంది. పిండి లూజ్గా అయినట్లయితే మనకి బూందీ అనేది తోకల్లాగా వస్తుంది. మనం బూందీ చేయడం కోసం బూందీ గంట కానీ ఈ విధంగా చిల్లుల గంట ఉంటే కానీ ఈ రెండుతో ఎలాగానే చేయొచ్చండి. ఈ చిల్లుల గంటతో చేసినా కూడా చాలా ఈజీగా వస్తాయి బూందీ అనేది. ఈ 2 గంటలతో ఏది ఉన్నా సరే మనం బూందీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడాక మనం బూందీని వేసేసుకోవాలి. ఈ విధంగా బూందీ గంటలో పిండిని వేసేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ మనం బూందీని వేసుకోవాలండి. మనం బూందీ వేసేటప్పుడు ఆయిల్ అనేది చాలా వేడిగా ఉండాలండి. అప్పుడే మనం బూందీ వేయగానే బూందీ అనేది పైకి తేలుతుంది. ఈ బూందీ అనేది మనకి ఎక్కువగా ఫ్రై అవనవసరం లేదండి, కొంచెం అయితే సరిపోతుంది. మనం ఈ బూందీని చెక్ చేసుకున్నట్లయితే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండాలి. అలా వచ్చినప్పుడు ఈ బూందీని మనం వెంటనే తీసేసుకోవాలండి. మనం మిక్చర్ చేసుకున్నట్లుగా ఉండకూడదండి, అంత క్రిస్పీగా ఉండకూడదు, లైట్గా ఫ్రై అవ్వాలి. మనం లడ్డు కోసం చేస్తున్నాం కాబట్టి మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఈ బూందీ అనేది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండేలాగా చూడండి. ఈ బూందీ గంట కూడా మనం మరీ హైట్లో పెట్టకూడదు, కొంచెం కిందకి పెట్టి చేసినట్లయితే మనకి బూందీ అనేది రౌండ్గా వస్తుంది. అదే కొంచెం హైట్గా పెట్టి చేసినట్లయితే బూందీ అనేది తోకల్లాగా వస్తుందండి. చూడండి, మనకి ఈ బూందీ అనేది చాలా రౌండ్గా వస్తుంది కదా, చూస్తేనే తెలుస్తుంది. కాబట్టి ఈ టిప్స్ని పాటిస్తే మీరు బూందీని ప్రిపేర్ చేసుకోండి. మనం ఎప్పుడైనా సరే బూందీ కంటే కొంచెం కిందకు పెట్టే చేయాలండి. అప్పుడే మనకి ఈ విధంగా రౌండ్గా నీట్గా వస్తుంది బూందీ అనేది. ఈ బూందీ కొంచెం 1 మినిట్ పాటు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఈ బూందీని మనం పక్కకు తీసుకోవాలి. మనం ఈ బూందీని పట్టుకొని చూసుకున్నట్లయితే మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుందండి. ఈ విధంగా మొత్తం పిండి కూడా మనం బూందీలాగా ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. మనం బూందీ వేసుకున్న తర్వాత గంట వెనుకల వైపు ఈ విధంగా పిండిని తుడుచుకుంటూ ఉండాలండి. లేదంటే మనం మళ్ళీ బూందీని వేసినప్పుడు మనకి తోకల్లాగా వస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు వెనుక సైడ్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మనం మళ్ళీ బూందీ వేయడానికి ఈ విధంగా ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్నట్లయితే మనకి బూందీ అనేది ఈ విధంగా రౌండ్గా వస్తుందండి. ఇలాగే మొత్తం పిండిని కూడా మనం బూందీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, మన పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా వచ్చింది కదా. ఇదే విధంగా మొత్తం బూందీని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో మన పిండి ఎంత తీసుకున్నామో అంతే మనం చక్కెరని కూడా తీసుకోవాలండి. 4 కప్పుల పిండికి 4 కప్పుల చక్కెరని తీసుకోవాలి. ఇప్పుడు ఈ చక్కెర మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ చక్కెరని కరిగించుకుంటూ మనం పాకంలాగా ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం పాకం వచ్చే విధంగా ఈ చక్కెరని బాగా కలుపుకుంటూ ఉండాలండి.
ఈ పాకం అనేది మనకి తీగ పాకం లాగా రావాలండి, లేత తీగ పాకం రావాలండి. మరి ముదురు పాకం అయినా కానీ మనకి లడ్డూలు గట్టిగా వస్తాయి. కాబట్టి ఈ పాకం అనేది మనకి లేత తీగ పాకం లాగా ఉండాలండి. మనం మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి, పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం పాకం చెక్ చేసుకునేటప్పుడు ఈ షుగర్ అనేది మనకి బంకగా అంటుకుంటుందండి. అప్పుడు మనకు తెలిసిపోతుంది మనకి పాకం వచ్చిందా లేదా అని. చూడండి, మనకి పాకం రావడానికి రెడీగా ఉందండి. ఈ విధంగా మనం మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా క్లియర్గా చూపిస్తున్నాను కదా, పాకం అనేది ఈ విధంగా తీగలాగా రావాలండి. చూడండి, మనకి ఈ తీగ అనేది నిలబడకూడదు, ఈ విధంగా లేత తీగ పాకం రావాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాకంలో మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న బూందీని కొంచెంగా పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా బూందీ పాకం మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, మనం చూసినట్లయితే మనకి పాకం అనేది ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది కదా, అలా ఏమీ ఉండదండి. ఈ విధంగా బూందీని పాకాన్ని ఒకసారి బాగా కలుపుకుంటూ కాసేపు మన పక్కన చల్లారి పెట్టుకున్నట్లయితే ఈ షుగర్ సిరప్ అనేది బూందీ మొత్తం పీల్చేసుకుంటుందండి. ఈ విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేడాక అందులో కాజుని వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కాజుని వేసుకొని మనం గోల్డెన్ రెడ్డిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా రెడ్ కలర్లోకి వచ్చాక వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లో మనం కిస్మిస్ని వేసుకొని కూడా రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. చూడండి, మనకి కిస్మిస్ అనేది చాలా చక్కగా ఉబ్బినాయి కదా. ఇప్పుడు వీటిని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న బూందీలోకి వేసేసుకొని కాజుని కూడా వేసుకొని ఇందులో కొంచెం 2 టేబుల్ స్పూన్స్ యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలండి. ఇలా యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పచ్చకర్పూరాన్ని వేసుకోవాలండి. ఇది వేసుకోవడం వల్ల మనకి తిరుపతి స్టైల్ లడ్డూ లాగా ఉంటుందండి, అదే టేస్ట్ వస్తుంది సేమ్. కాబట్టి ఈ విధంగా కొంచెం పచ్చకర్పూరాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బూందీని మరొకసారి పైకి కిందికి బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఈ విధంగా బాగా కలుపుకొని మన లడ్డూలాగా చేసుకుంటూ ఉండాలి. చూడండి, మనకి లడ్డూలు అనేవి చాలా చక్కగా వస్తాయండి. మనకి ఈ బూందీ చల్లారిన తర్వాత కూడా మన లడ్డూలు ఈజీగా చేసుకోవచ్చండి. చాలా చక్కగా చాలా నీట్గా వస్తున్నాయి కదా. ఇదే విధంగా మొత్తం బూందీని కూడా మనం లడ్డూలాగా చేసుకుంటూ ఉండాలండి. ఒకవేళ మీకు పాకం సరిగా రాకపోయినా సరే, మీకు లడ్డూలు చేసుకోవడానికి ఈ విధంగా లడ్డూలాగా కాకపోయినా కానీ సరే, మీరు కొంచెం బూందీని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నట్లయితే, ఒక 2 కప్పుల బూందీని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా చేసుకొని ఈ బూందీలో కలుపుకొని చేసుకున్నట్లయితే మీకు లడ్డూలు అనేవి చాలా చక్కగా వస్తాయండి. లేదా మీకు ముదురు పాకం వచ్చి మీకు లడ్డూలు సరిగా రాకపోతే కనుక మరొకసారి స్టవ్ మీద పెట్టుకొని 2 నిమిషాల పాటు తిప్పుకున్నట్లయితే మీకు లడ్డూలు చాలా చక్కగా వస్తాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఈ వీడియో కంటే ముందుగా మన ఛానల్లో కారపప్పులు వీడియో పెట్టాను, ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.